ఏంటి అసలు ఈ మాంది? ఈ మాంది అన్నది ఏంటి అంటే మనకి నవగ్రహాలలో 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో అతి భయంకరమైనవి మూడే మూడు. ఒకటి శని, రెండోది రాహు, మూడోది కేతు. ఈ 3 గ్రహాల కంటే అతి డేంజర్ అయినది ఈ మాంది గ్రహం. ఈ మాంది యాక్చువల్ గా శని పుత్రుడు, ఓకే. సూర్యుడికి మనవడు అవుతాడు. ఓహోహో. అసలు ఇతను ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు? యాక్చువల్గా 9 నవగ్రహాలనే మనకు అందరికీ తెలుసు. కాకపోతే 10వ గ్రహం ఉన్నది అని ఎవరికి తెలియదు. అసలు దశమ గ్రహం అని అల్లుని పిలుచుకుంటారు. కరెక్ట్. జామాత దశమ గ్రహం అని ఎన్టీఆర్ గారు ఫేమస్ చేశారు దాన్ని. ఈ 10వ గ్రహం అన్నదే ఈ మాంది. అసలు ఈ మాంది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పురాణ కథ అనేది ఒకటి ఉన్నది. ఓకే. రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు అని అంటే ఈ 9 గ్రహాలని ఇన్వైట్ చేస్తాడు. ఇలాంటి మీకు మంచిగా సన్మానం చేస్తాను అని వాళ్ళ ఇంటికి పిలుస్తారు. సో నవగ్రహాలు అందరూ మనకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనల్ని ఒక సీఎం మనల్ని పిలిస్తే ఎంత సంతోషంగా వెళ్తాం. అలాగా రావణాసురుడు అంత గొప్పవాడు మనల్ని పిలుస్తున్నాడు, వెళ్దామని చెప్తారు. వెళ్ళిన వెంటనే అందరికీ మంచిగా భోజనాలు తృప్తికరంగా చేసి అరెస్ట్ అన్నట్టు 9 మందిని బంధనం చేసి ధనుర్లగ్నంలో కూర్చోబెట్టేస్తాడు. ఓకే. 9 గ్రహాలు ఎవరికైతే 9 గ్రహాలు ధనుర్లగ్నంలో ఉంటుందో వాడు విజేయుడు, అజేయుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు, అమరుడు కూడా, అమరుడు. ఇంకా వాడికి చావు లేదు. వాడు ఇంకా దేవుడికి మించిన వాడు. అలా ధనుర్లగ్నంలో 9 గ్రహాలు డిపాజిట్ అయ్యి ఉంటే